హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడికాయ ఆవకాయ బద్దలు నేర్చుకుందామండి. పునాసకాపు వస్తుంది కదా, ఇప్పుడు పెట్టుకోవడం బాగుంటుంది. ఇదిగోండి కారము 2 చెంచాలు, సాల్ట్ తగినంత ఒక హాఫ్ స్పూన్ వేసాను, ఆవపొడి 1½ స్పూను. ఇవి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని పప్పు నూనె, నువ్వుపప్పు నూనె వేసుకోవాలి. ఈ మామిడికాయ బద్దలు వేసేసుకోవాలి. ఈ కప్పుడు బద్దలకి మామిడికాయ ముక్కలకి చెప్పాను నేను. ఇలా అడుక్కి పైకి కలిపేసుకోవాలి. కొంచెం కారం పట్టినట్టు ఉంది, నేను 2 స్పూన్లు పూర్తిగా వేయలేదు, 2 స్పూన్లు వేసేసుకోవాలండి. 1½ ఆవపొడి, తలగొట్టి ఉప్పు 1 చెంచా, ఈ పప్పు నూనె కొంచెం ఇలా పైన వేసేసుకోవాలి. ఇదిగోండి పైనుంచి నూనె వేసేసి మనం మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉంచుకోవాలి. చూసారా, 10 నిమిషాలు అయ్యాక ఎలా ఊరిపోయిందో నూనె తేరుతూను. ఇంతేండి, వేడి అన్నంలో మామిడికాయ ఆవకాయ బద్దలు తింటే చాలా బాగుంటుంది. ఇది ఉండ్రాల్లో కూడా నంచుకోవచ్చండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.